నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. గడిచిన 8 ఏళ్ల కాలంలో తాను ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు 150 కోట్ల రూపాయల నిధులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి నిర్మాణ కార్యక్రమాలు చేయడం జరిగిందని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 28వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లో నూతనంగా నిర్మాణం చేసిన సిమెంట్ రోడ్లను ప్రారంభించడం జరిగింది. అనంతరం శాంతినగర్లో 28వ డివిజన్ అధ్యక్షులు నెల్లూరు మదన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు 150 కోట్ల రూపాయల నిధులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 18 గ్రామ పంచాయతీల్లో 26 మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగిందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రానున్న 2-3 మాసాల్లో మరో 60 కోట్ల మేర నిధులు మంజూరు చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయడం జరుగుతుందని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. 28వ డివిజన్ను మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు మరో 1 కోటి రూపాయల నిధులను అభివృద్ధి పనులకు మంజూరు చేస్తున్నట్లు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ అధ్యక్షులు టీవీఎస్ కమల్, 28వ డివిజన్ కన్వీనర్లు సురేష్ రెడ్డి, వెంకట శ్రీధర్, రమణయ్య, కృష్ణప్రసాద్, మల్లికార్జున, కృష్ణమోహన్ రెడ్డి, మోహన్ నాయుడు, శివరామకృష్ణ తదితరులతో పాటు కార్పొరేటర్లు తాళ్లూరు అవినాష్, రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి సిహెచ్ హరిబాబు యాదవ్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేలూరు శివసునీల్ తదితరులు పాల్గొన్నారు. నిజాముద్దీన్ గారు ఆదాల ప్రభాకర్ గారి నాయకత్వం, ఆదాల ప్రభాకర్ గారి నాయకత్వం, ఆదాల ప్రభాకర్ గారి నాయకత్వం, ఆదాల ప్రభాకర్ గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. ఈనాటి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరులు నెల్లూరు మదన్ మోహన్ రెడ్డి గారికి, మనకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన నగర మేయర్ శ్రీమతి శ్రవంతి గారికి, కార్పొరేటర్ సత్తార్ గారికి, హరిబాబు యాదవ్ గారికి, ఇంకా సోదర నాయకులకు, ఇక్కడకు విచ్చేసిన ఈ ప్రాంత పెద్దలకు, సోదరీమణులకు, ఈరోజు ఎంతో ఆదరాభిమానాలు చూపి నన్ను ఆహ్వానించి ఘనంగా సన్మానించిన మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు చూసినట్లయితే మన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాలు ఉన్నాయి, 26 డివిజన్లు ఉన్నాయి. ఎక్కడికి పోయినా కూడా రోడ్లు అని అడగటం చూసాం. 8 నెలల కాలంలో 2-3 నెలలు శాంక్షన్స్ తీసుకురావడానికే టైం అయింది. ఈ శాంక్షన్స్ అన్నీ తీసుకొచ్చి
శివారు ప్రాంతాల్లో మరీ ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే అక్కడ లేఅవుట్లు గీతలు గీసి అమ్మేశారు, వీళ్ళు ఇళ్ళు కట్టుకున్నారు, రోడ్లు లేవు, ఆ ప్రాంతంలో డ్రైన్లు లేవు. అక్కడ ఎక్కువ నిధులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. డెవలప్ అయిన ఏరియాలో కూడా కొన్ని రోడ్లు మిగిలిపోయి ఉన్న పరిస్థితులు, డ్రైన్లు మిగిలిపోయి ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్ని చూసి వివిధ రకాలుగా నిధులు తీసుకొచ్చాం. గతంలో పేమెంట్లు అయ్యేవి కాదు, అందుకని కాంట్రాక్టర్లు కూడా ముందుకు వచ్చేవాడు కాదు. ఈరోజు పేమెంట్లు అయ్యే పరిస్థితిలో సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కొన్ని, ముఖ్యమంత్రి గారి కాడి నుంచి కొన్ని, పార్లమెంట్లో నా నిధులు కొన్ని, ఇట్లా అనేక నిధులన్నీ కూడా జోడించి దగ్గర 150 కోట్ల రూపాయలతో ఈ 6 నెలల్లో ఈ ప్రాంతానికి ఖర్చు పెడుతూ ఉన్నాం. ఇంకా కూడా 50-60 కోట్లు ఈ 2-3 నెలల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈ 28వ డివిజన్లో మరో 1 కోటి రూపాయలు కూడా ఇస్తూ ఉన్నాం కొత్తగా. అవి కూడా ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడ ఇక్కడుండే పెద్దలతో మాట్లాడుకొని ఆ ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చెప్పినట్లుగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. వాళ్ళు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడుతూ ఉన్నారు, అభివృద్ధి జరగడం లేదు, మేము వస్తే అభివృద్ధి చేస్తాం, సంక్షేమ కార్యక్రమాలు మానేస్తాం అని అపోజిషన్ వాళ్ళు చెప్పడం చాలా దారుణమైన విషయం. ఈరోజు వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ మనకి ఎంతో అందుబాటులో ఉండి ఉపయోగపడుతూ ఉంది. దాన్ని కూడా రద్దు చేస్తూ ఉంటారు. ఒకరోజు ఒక ఆయన వాలంటీర్లను తీసేస్తూ ఉంటాడు, ఇంకొక ఆయన అనవసరంగా ఈ పథకాలు ఇస్తున్నారు, వాటిని కొన్ని తగ్గించాలంటారు. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఒక పక్క సంక్షేమం ఎక్కడ కూడా ఆగకుండా చెప్పిందే కాకుండా ఇంకా కొత్త పథకాలు ఎన్నో కూడా తీసుకురావడం జరిగింది. గతంలో పాలకులు ఎలక్షన్ల ముందు అనేక వాగ్దానాలు చేసి వాటిని నిలబెట్టుకునేవాళ్ళు కాదు. ఒక్క రాజశేఖర్ రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేస్తూ చెప్పనవి కూడా చేయడం మన అందరికి కూడా సంతోషించదగిన విషయం. ఈరోజు మీరందరూ కూడా ఎంతో ఆప్యాయతతో నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఘనంగా సన్మానించడం చాలా సంతోషించదగిన విషయం. మిమ్మల్ని అందరికి కూడా పేరున గుర్తుపెట్టుకొని మీ యోగక్షేమాలన్నీ కూడా మేము రాబోయే రోజుల్లో శ్రద్ధగా పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటూ, ఈ ప్రాంత పెద్దలు కొందరు మంచినీటి వ్యవస్థ కొంత ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది. సంబంధిత అధికారులను పిలిపించి ఎందువల్ల ఈ ప్రాంతానికి రావడం లేదు, తక్కువగా వస్తున్నాయో కనుక్కొని దాన్ని రెక్టిఫై చేయించి నీటి వసతి కూడా మెరుగుపడేదానికి కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అందరు చూపిన అభిమానానికి మరొక్కసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, రేపు రాబోయే ఎన్నికల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. వాలంటీర్స్ ఉండరు, మీకు పొద్దున్నే వచ్చి మీ ఇంట్లో ఇచ్చే పెన్షన్ ఇచ్చి వాలంటీర్లు పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పే అవకాశం ఉండదు. మళ్ళీ స్టోర్కి వెళ్ళి గంటలు నిలబడి అస్వస్థకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. మీరు ఏదైతే ఇప్పుడు ఇది చివరనే ఉన్నటువంటి సచివాలయాలను కూడా తీసేయడం జరుగుతుంది. మనకి ఇలాంటివి ఎన్నో కోల్పోయే అవకాశం ఉంది. మీరు అందుకని ఒక మంచి నిర్ణయంతో ఒక మీ వాల్యుబుల్ ఓటుని జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి వేసి భారీ మెజార్టీతో గెలిపించి మన రూరల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం మన చేతుల్లో ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మదన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. డివిజన్ ఇన్ఛార్జ్ మదన్ మోహన్ రెడ్డి గారు, ఈనాటి ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రదాత మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మరో ముఖ్య అతిథి నెల్లూరు నగర మేయరు పొట్లూరి శ్రవంత్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలారా, ఈ ప్రాంత ప్రజలారా, ఈరోజు పక్కనే పొదలకూరు రోడ్డు పోతున్నా కూడా శాంతినగర్ ప్రజలు దుర్భరమైనటువంటి జీవితాన్ని గడిపారు గత సంవత్సరాల కాలంగా. ఇప్పుడే స్థానిక నాయకులు కూడా చెప్పారు. మేము ఆ పక్కే ఉండేది. మేము కూడా ఇందిరానగరు, సంజయ్ గాంధీ నగరు, వెంగళరావు నగరు ఇవన్నీ కూడా దీనికి ఆపోజిట్ ఉండే ప్రాంతాలు. అవన్నీ సిమెంట్ రోడ్లు పడ్డాయి, నీళ్ళకి ఇబ్బందిలే.
కరెంటుకి ఇబ్బందిలే, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మరి రోడ్డుకి యువతల శాంతినగర్ మాత్రం అనాథగా మిగిలిపోయింది. ప్రజలందరికీ శాంతినగర్ వాసుల తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మిమ్మల్ని సౌకర్యంగా ఆహ్వానిస్తున్నాము. అమ్మా, నేను విన్నా, నేను ఉన్నా అని ఆ రోజు మన జగన్ గారు పాదయాత్రలో వెళ్ళినప్పుడు చెప్పిన మాటలది. ఆ మాటల ప్రకారము ఆయన మనం చెప్పుకున్న గోడలన్నీ విని ఈ 4.5 సంవత్సరము ప్రతి ఒక్కటి చేసి చూపించిన గొప్ప వ్యక్తి ఆయన. అలాగనే నేను దాదాపు 32 సంవత్సరాల నుంచి శాంతినగర్ వీధిలో ఉంటున్నా. ఆనవ వివేకానంద రెడ్డి గారికి విన్నపించుకున్నాము, అయ్యా మా రోడ్డు బాగలేదు వేయమని. సరే అన్నారు. ఆయన టౌన్కు ఉన్నారు, రూరల్కు ఉన్నారు. దాని తర్వాత మన ప్రియతమ నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా వచ్చారు. వారికి చెప్పుకున్నాం, వారు విన్నారు, చేస్తామన్నారు. కానీ ఆయన పక్కకు తప్పుకున్న తర్వాత మన టైం బాగుంది. ఎందుకంటే అప్పుడే మనకి మన జగన్మోహన్ రెడ్డి గారు మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని, అయ్యా మీరు ఆ రూరల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకోండి, వారి బాధలను వినండి, దాని ప్రకారం మీరు వాళ్ళకి చేసి పెట్టండి అన్న. ఒక్క వారంలోనే 15 రోజుల్లోనే ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చిన 15 రోజుల్లోనే ఆయన ఈజీలో వచ్చి అన్ని సర్వే చేశారు. సర్వే చేసి ప్రతి కష్టాన్ని ప్రతి ఇదిని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత మనం రాముడు, సీత, హనుమంతుడు ఈ రాజ్యాలని విని ఉంటాం, చూసి ఉంటాం. చూడలేదనుకో, విని ఉంటాం. ఎప్పుడు రాముడికి హనుమంతుడు తోడుగానే ఉంటారు. ఆయన అడవికి, సీతమ్మ అడవికి వెళ్ళినా, ఆయన వనవాసం వెళ్ళినా ఇప్పుడంతా హనుమంతుడు తోడే ఉంటారు. అలాగనే మన మదన్ మోహన్ రెడ్డి గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి హనుమంతుడిలాగా పక్కన ఉండి ఆయన ఆదేశాలు విని దాని ప్రకారం మనకి ఇంత గొప్ప సిమెంట్ రోడ్లు ప్రతి ఈదికి వేశారు, ప్రతి కాలువ సరిచేపించారు. అది కాకుండా కరెంటు, అయ్యా మాకు గుడ్డి లైట్లుగా ఉంటాయి అంటే దాని ప్రకాశంగా మంచి లైట్ వేసి మనలందరినీ సంతోషపరిచారు. ఇంత మన కోసం కష్టపడ్డ వారిని మనం మర్చిపోగలమా? మర్చిపోలేము. రేపు వచ్చే ఎన్నికల్లో మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మన రాష్ట్రం మొత్తం మీద అధికమైన ఓట్ల మెజార్టీ సాధించి మనమందరం ఆయనకి కానుకగా సమర్పిస్తామని ఈ వేదిక తరఫున ఆయనకి మేము మాట ఇస్తున్నాము. 40 సంవత్సరాలు చూస్తే ఈ రోడ్డు వేస్తామంటారు, మళ్ళీ వేయరు, వేస్తారంటారు, వేయరు. తర్వాత మా సార్ మదన్ రెడ్డి సార్ని చెప్పాం. సార్కి చెప్పంగానే ఆంధ్రప్రదేశ్ సార్ని తీసుకొచ్చి మొత్తం 15 రోజుల్లో రోడ్డు వేపించేశారు. అది కూడా వీధి లైట్లు కానీ, పక్కన రోడ్లు కానీ, ప్యాచ్ వర్క్ కానీ మొత్తం వేశారు. కానీ ఒక్క ఇబ్బంది సార్, మనం చేసుకుంటున్నాము. ఇప్పుడు మేము పోయి మొత్తం తిరిగితే నీళ్లు రావట్లేదు అంటున్నారు. నీళ్లు ఏమంటే గాంధీనగర్లో నీళ్లు ఉడకపోతున్నాయి, వెంకటరామనగర్లో ఉడకపోతున్నాయి, శాంతినగర్లో సన్నగా వస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.